ఒక ఊరిలో కుంతుల అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊరిలో రైతులు పచ్చటి పొలాలను సాగు చేసుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. ఆ ఊరిలో పశువులు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఆ ఊరి వాళ్ళందరూ వాటిని బాగా చూసుకునేవాళ్ళు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎవరి వృత్తి వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు. అదే ఊరిలో ఇద్దరు ముసలి దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ పేరే ఆదిశేషు, సుశీల. అయితే ఒకరోజు సుశీలకు తన పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి అని తన భర్త ఆదిశేషుతో చెబుతుంది. ఆ మాటలు విన్న ఆదిశేషు సరే నేను అడిగి చూస్తాను అని అప్పటికే విదేశాల్లో బాగా చదువులు చదువుకొని బాగా స్థిరపడిపోయి తన తల్లిదండ్రుల్ని చూడటానికి రాకుండా 5 ఏళ్ళు అక్కడే విదేశాల్లో ఉండిపోయారు వాళ్ళ ముగ్గురు పిల్లలు. అయితే ఇది ఇలా ఉండగా ఆందోళనలో పడ్డాడు ఆదిశేషు. ఇన్నాళ్ళు రాని వాళ్ళు ఇప్పుడేం వస్తారు, అయినా నా సుశీల అడిగింది కదా ఒకసారి అడిగి చూద్దాం అని చెప్పి వాళ్ళ పెద్ద కొడుకు అయిన సురేష్కి ఫోన్ చేస్తాడు ఆదిశేషు. ఇదంతా పక్క నుంచి చూస్తూ ఉంటుంది సుశీల. తన పెద్ద కొడుకు ఫోన్ లిఫ్ట్ చేస్తాడా, తను చెప్పిన మాటకి అంగీకరిస్తాడా అని ఎంతో ఎదురు చూస్తుంది సుశీల. అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన సురేష్ ఆనందంగా మాట్లాడుతూ ఎలా ఉన్నారు నాన్న అని చెప్పి ఆ తర్వాత ఆదిశేషు విషయం చెప్పగానే మాకు కుదరదు నాన్న, మేము చాలా బిజీగా ఉన్నాం అని చెప్పగానే ఆదిశేషు మనసు ఎంతో బాధపడుతుంది. ఏంటి నా పిల్లలు ఇలా అయిపోయారు అని చెప్పి, అయినా సరే ఎక్కడున్నా వాళ్ళు ఆనందంగానే ఉండాలి అని జరిగిన విషయం తన భార్యకి చెప్పగానే తన భార్య సరేలేండి వాళ్ళు ఆనందంగా ఉండడమే కదా మనకు కావాలి, నా కోరికలదేముంది పిచ్చిదాన్ని అని చెప్పి తనని తాను సమర్థించుకుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళని చూడడానికి ఎన్ని సంవత్సరాలైనా రాకపోవడంతో ఆ బాధ పెట్టుకొని అనుకోకుండా ఓ రోజు సుశీలకి అనారోగ్యం వస్తుంది. సుశీలని అలా చూసిన ఆదిశేషు చాలా బాధపడిపోతాడు. అయితే ఎంతలాగా తన పరిస్థితి ఉందంటే నీళ్లు త్రాగడానికి కూడా నోరు తెలవలేనంతగా సుశీల మంచాన పడిపోతుంది. అయితే ఆఖరిగా తను అడిగిన ఒకే ఒక్క కోరిక, ఒక్కసారి పిల్లల్ని రమ్మనండి అని చెప్పగానే ఆదిశేషు మళ్ళీ తన పెద్ద కొడుక్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పుతాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన తన కొడుకు సురేష్, ఏంటి నాన్న ఎలా జరిగింది ఇదంతా, సరే నువ్వు కంగారు పడమాకు, అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పు, నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో, తమ్ముడితో చెల్లితో మాట్లాడి మేమందరం అక్కడికి వస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జరిగిన విషయం చెల్లితోనూ తమ్ముడితోనూ చెప్పగానే వాళ్ళందరూ కాస్తంత కంగారు పడినా అందరూ హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి విదేశాల నుంచి ఇంటికి రావడానికి సిద్ధమయ్యారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్న సుశీల తన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తున్న తన భర్తతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారు సుశీలాని చూడ్డానికి వస్తూ ఉంటారు. అయినా తన ఎదురుచూపు మొత్తం వాళ్ళ బిడ్డల కోసమే ఉంది. ఆ రోజు రానే వచ్చింది. ఇంకా ఇద్దరి దంపతులి ఆనందానికి అవధులు లేవు. సుశీల ఉన్న పలంగా తన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి అప్పుడు తన పిల్లలతో తను ఎంత సంతోషంగా గడిపేదో ఒక్కొక్కటి నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఆరోగ్యం బాగోకపోయినా వాళ్ళ పిల్లలకి మంచి తీపి వంటలు వండి పెట్టేది. అదే కదా అమ్మతనం అంటే. ఇలా ఉండగా తన కొడుకు ఆవిడికి మంచి బహుమతిని ఇచ్చి ఎన్నో ముచ్చట్లాడగానే ఎంతో సంతోషపడుతుంది సుశీల. తన కూతురు క్రిస్మస్ వేడుకలకి అంతా సిద్ధం చేస్తూ ఉంటూ అమ్మకి మంచి తీపి వంటలు చేసి పెడుతూ ఉండేది. క్రిస్మస్ వేడుకల నాడు వీళ్ళందరూ కలిసి గతంలో జరుపుకున్న వేడుకలన్నీ నెమరు వేసుకుంటూ సుశీల ఇప్పుడు నా కొడుకులు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా, ఇంత బాగున్నారా అని చెప్పి ఎంతో ఆనందపడుతూ ఉండేది. సుశీలకి తన చిన్న కొడుకు అంటే ఎంతో ప్రీతి. తనంటే తనకి చాలా ఇష్టం. ఆదిశేషుకి మాత్రం పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. పెద్ద కొడుకు పెద్ద కోడలతో కలిసి బాగా భోజనం చేస్తూ ఉంటే సుశీల మాత్రం చిన్న కొడుకు చిన్న కోడలతో ఆనందంగా గడుపుతూ ఉండేది. ఇట్లానే ఎల్లకాలం ఉంటే బాగుండు కదా అని చెప్పి సుశీల తన మనసులో తన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ చిన్నప్పుడు ఇంత ఇదిగా ఉండే నా పిల్లలు
ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా, నేనంటే వీళ్ళకి ఇంత ఇష్టమా అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ సుశీల ఆనందంగా ఉండేది. అప్పటికే ఆరోగ్యం కొంచెం కొంచెం కుదుటపడుతూ వస్తుంది సుశీలకి. ఇదంతా చూస్తున్న ముగ్గురు పిల్లలు అమ్మ ఆనందాన్ని చూసి, ఆరోగ్యాన్ని చూసి, నాన్న మనం ఇక్కడే ఉంటే పోయిద్ది అని చెప్పి నాన్నతో మాట్లాడి, ముగ్గురు మాట్లాడి నిర్ణయించుకొని తల్లికి విషయం చెప్పగానే ఆవిడ ఎంతో సంతోషపడుతుంది. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. సో మనం ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రుల్ని మర్చిపోకూడదు. జై హింద్.